శకునం చెప్పే బల్లే కుడితిలో పడితే ఎట్టా ఉంటది. బెజవాడలో కొంతమందికి అట్టాగే ఉంది. కాల్మనీ వ్యవహారంతో పాటే వెనకాల ఆళ్ళున్నారు ఈళ్ళున్నారంట ఎవరెవరి పేర్లో వినిపిస్తున్నాయి. నాకేం సంబంధం లేదంట ఒట్టేసి చెప్పడానికి వచ్చాడు ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ఏంది వెంకన్న దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ముఖం మార్చుకున్నావు అనుకో చూసే వాళ్ళకి అనుమానాలు వస్తాయి. బట్టలిప్పి మాట్లాడుకుందాం అంటావు, నాకు కావాల్సింది అదే. రాజకీయాలు హందాగా చేయాలి, పోరాడితే వీరోచితంగా పోరాడాలి. వాకేయ్యరా మగదేరా, మన పేరెందుకు వస్తుందో చెప్పు ముందు. పని కట్టుకొని మరి మా మీద అబద్ధ ప్రచారాలు చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండించడానికి పెతోడు గొడ్డలు ఎంటేసుకు తిరిగేవాడే. ఏదో అబండాలు వేద్దాం, ఏదో బురద చల్లదాం అనుకుంటే ఆ బురద మీ మీదే చెల్లిద్ది. వేయడానికి నాకేం పని, పేరెందుకు వచ్చిందని అడుగుతున్నా. మాకు ఎటువంటి సంబంధం లేదు. వడ్డమ్మ బడవ, బెజవాడలో మరీ ఎంత అన్యాయమా? ఎటువంటి కాల్మనీ విషయంలో ఎవరు వెళ్ళి కేసు పెట్టినా పోలీసులు కఠిన చర్యలు తీసుకొని. చంద్రబాబు చెప్పాక నువ్వు సందేశాలు ఇవ్వబడలే, మంద చూసుకుంటే చాలు. వాళ్ళ నోట్లు చెక్కులు సించేయాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఎన్నాళ్ళు ఏపుకు తిన్నాళ్ళని ఏం చేయాలా? ఉప్పు పాత్ర వేస్తే సరిపోద్దా? విజయవాడ నగరంలో ఇక కాల్మనీ వ్యాపారం అంటే మాత్రం జరగదు. పోలీసులు ఉక్కు పాదంతో దాన్ని అంచివేస్తారు. ఉక్కు పాదమా? సర్లే, మీ నాయకులే ఒప్పుకోరు. ఎవరు బంధువులైనా సరే, ఒక రాజకీయ నాయకుడి బంధువులైనా సరే మనోడు స్టేషన్లో ఉంటే వెంటనే వాలిపోతారు. నాకు తెలవదా ఏంది? అతను ఎవరిని లెక్క చేయడు. సొంత పార్టీ మనుషులున్న అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్పకుండా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరి మాట ఈయనని సేతయ్యా? ఎవరైనా ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ అధికారంలో. చంద్రబాబు నాయుడు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. డైలాగులు వదులుతున్నావు గాని మన సంగతి మాత్రం చెప్పడంలే. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక వ్యక్తిగత ఆరోపణలు. మనకి ఇదే వ్యాపారం అని అట్టాగే పైకి వచ్చావని ఏందేందో అంటున్నారు. ఫైటింగ్ నేచర్తో పెరిగిన వ్యక్తిని నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నించోనో లేకపోతే వేరే ఇచ్చేసో రాజకీయాల్లోకి రాలా. నాకు తెలిసి ఎంకన్నా తెలవనోళ్ళు అపార్థం చేసుకుంటారని. నా నేచరే ఫైటింగ్ నేచర్తో వస్తా. అంతగానే లేనిపోయిన ఆటలకు వెళ్ళి అడ్డదారులు వెళ్ళడం నాకు అలవాటు లేదు. నీ దారి రహదారి అంటావు, ఏం చేస్తాం? కాయలున్న చెట్టుకే రాళ్ళు. నేను ఎక్కడా కూడా గవర్నమెంట్ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వను. చక్రవడ్డీ వ్యాపారంలో మన బెదరెవరో ఉన్నాడని అన్నా. ఆయనకి నాకు పెద్ద సత్సంబంధాలు ఉండవు. అంటే ఇవాళ జరిగిందని కదా ఓపెన్ గా చెప్తున్నాను. నువ్వు ఓపెనే బాసు, బెదర్తో నడిపేస్తున్నావని సాటుగా చెవులు కొరుక్కుంటున్నారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా నాకు సంబంధం లేదు, నేను వెళ్ళే ప్రసక్తే లేదు. అనవసరంగా కెలుక్కోబాక, ఇప్పటికే గబ్బోయింది. నేను ఇందులోగానే ఇన్వాల్వ్ అయితే ఎమ్మెల్సీ పోస్ట్ కి రాజీనామా చేస్తావా? అది అట్టా ఉండాలా. నేను పెద్ద పెద్ద వేళ నేను రాజీనామా చేసేస్తాను. నేను అవన్నీ ఊరికే. ఒరే, రాజీనామా కాదా మరేం చేద్దామని? మీరే శిక్షగానే నేను సిద్ధం. ఇందాకేయో సించేయమన్నావు, అయి ఉండేది అప్పిచ్చిన వాళ్ళ కాడ. నాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా, మా అన్నయ్యకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా, నాకు డబ్బులు అయితే నాకు ఎవరో వక్కర్లేదు, అది కూడా చెప్పినారు. మా అన్నయ్యకి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎక్కువ తీసుకోండి. జనం కాడ డ్రామాలు వేస్తారు గాని ఈ వ్యవహారంలో అందరు ఉన్నారంటగా. రాజకీయ పార్టీలో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. నువ్వు ఓపెన్ అని తెలుసు గాని మరీ ఇటా తెరిచేస్తావు అనుకోవాలా. నేను ఓపెన్ గా మాట్లాడతాను. నేను ఓపెన్ గా మాట్లాడేవాడిని కాకపోతే నేను ఇక్కడ రాను. సూపర్ రాజా, ఇట్టాగే మెయింటైన్ చెయ్యి.